హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగిందంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీర ప్రాంతమైనటువంటి కౌంటీ టైటింగ్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూప్రకంపనల కారణంగా తైపీలో బిల్డింగులు కుప్పకూలిపోయినట్లు చెప్తున్నారు. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. సుమారు 11.9 కిలోమీటర్ల మేర లోతులో ఈ భూకంప కేంద్రాన్ని అయితే గుర్తించారు. భూకంపం సంభవించిన సమయంలో షాపింగ్ మాల్స్, ఇళ్లలోని వస్తువులన్నీ కూడా కింద పడుతున్న వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతున్నాయి. భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో తైవాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. ఈ ఏడాది సంభవించిన భూకంపాల వల్ల అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోవడం అనేది గమనార్హం చెప్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలా భారీ ఎత్తున అయితే కనుక భూకంపం వచ్చింది. ఇళ్లలో వస్తువులన్నీ కూడా కింద పడిపోయాయని చెప్తున్నారు. ఇంకా అలాగే తైవాన్లో అయితే కనుక 2016లో సంభవించిన భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. ఇక 1999లో సంభవించిన భారీ భూకంపం అయితే కనుక ఏకంగా 2000 మందికి పైగా మరణించారు. ఇది తైవాన్ చరిత్రలోనే తీవ్ర విషాదం నింపిన ఘటనగా ఇప్పటికీ చెప్తూ ఉంటారు.